ఏబిఎన్ న్యూస్ రూమ్ కు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయా లేకపోతే కలివిడిగా ఉంటూ విడివిడిగా పోటీ చేస్తాయా? మున్ముందు ఏం జరగబోతోంది? తెలంగాణ ఎన్నికల కోసం మహాకూటమి ఏర్పడింది. ఈ కూటమిలో కాంగ్రెస్ తో పాటు టీడీపీ జతకట్టింది. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో రాహుల్, చంద్రబాబు కలిసి పాల్గొన్నారు. దీంతో ఏపీలోనూ టీడీపీ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో జిల్లాకు 1 లేదా 2 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లను కాంగ్రెస్ కోరుకుంటోందని కూడా ప్రచారం జరిగింది. అయితే టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఉండదనే సంకేతాలు తాజాగా వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే వ్యవహరిస్తామని, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ తో కలిసి నడుస్తామని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఉండదని దాదాపు తేలిపోయింది. ఈ వ్యాఖ్యలతో ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా డీలా పడ్డారు. తెలంగాణలో మహాకూటమి విఫలం కావడంతో పొత్తు వద్దని టీడీపీ వ్యూహకర్తలు చంద్రబాబుకు గట్టిగా చెప్పారు. ఏపీలో పొత్తులపై తుది నిర్ణయం మీదేనంటూ చంద్రబాబుకు రాహుల్ వదిలేశారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు కోసం అంతగా ఆసక్తి చూపటం లేదు. దేశ ప్రయోజనాల కోసం జాతీయ రాజకీయాల్లో మాత్రమే కాంగ్రెస్ తో కలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నా కాంగ్రెస్ పై ఉన్న కోపం పూర్తిగా చల్లారలేదు అని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని జనసేన అంటోంది. ఈ పరిణామాల మధ్య చంద్రబాబు మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ఏపీలో కాంగ్రెస్ తో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని, జాతీయ స్థాయిలో మాత్రం జాతి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తేలిపోయింది. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ఫైల్పై సంతకం చేస్తాను అని రాహుల్ ప్రకటించినా విభజన గాయాలను ప్రజలింకా మర్చిపోలేకపోతున్నారు అన్నది టీడీపీ వర్గాల విశ్లేషణగా ఉంది. ఇదే సమయంలో రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు కొంత ఓటు బ్యాంకు పెరిగిందని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ పెరిగిన ఓటు బ్యాంకు కూడా వైసీపీ నుంచి వచ్చిందేనని అంచనాకొచ్చాయి. కాంగ్రెస్ స్వతంత్రంగా పోటీ చేసి బీజేపీ, వైసీపీ ఓవైపు, జనసేన, వామపక్షాలు మరోవైపు పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని టీడీపీ విశ్లేషిస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్ కు పెరిగిన ఓటు బ్యాంకుతో వైసీపీ నష్టపోతుందని, జనసేన, వామపక్షాలు కలిస్తే టీడీపీతో పాటు వైసీపీ కూడా నష్టపోతుంది అని భావిస్తున్నారు.